హరి ఓం. శ్రీమతే రామానుజాయ నమః. భక్తామృతం విశ్వజనానుమోదనం సర్వార్థదం శ్రీ షఠకోపవాङ्మయం సహస్రశాఖోపనిషత్ సమాగమం నమామ్యహం ద్రావిడ వేద సాగరం. భాగవతోత్తములారా, కోయిల్ తిరువాయిమొഴി నమ్మాళ్వార్ల యొక్క దివ్య ప్రబంధంలో ఈ రోజున మనం 8వ పత్తులోని 10వ తిరువాయిమొழிని అనుసంధానం చేసుకుంటూ భాగవత కటాక్షంతో మనం కోయిల్ తిరువాయిమొഴి వరుసలో ఇది 10వది. ఆ శ్రీమన్నారాయణ్ణి చరణార విందాల్లో సమర్పించుకుందాం. ముందుగా నెడుమార్కడిమై అనే పాశురాల యొక్క వైభవాన్ని మనం తెలుసుకుందామా? ఇంతవరకు నమ్మాళ్వార్లు అనేకమైనటువంటి విషయాలు తెలుపుతూ భగవంతుని కన్నా కూడా భాగవతోత్తముల యొక్క మహిమే గొప్పదని, వారి సాంగత్యమే నాకు కావాలంటూ, అది ఎలా ఉంటుందంటే భాగవత శేషత్వం అనేది ఐశ్వర్య కైవల్య భగవత్ లాభం అనేటువంటి పురుషార్థాల కంటే కూడా శ్రేష్టంగా ఉంటుంది అని ఈ పత్తులో అనుగ్రహిస్తున్నారు. భాగవతోత్తములారా, ముందుగా పాశురాన్ని విజ్ఞాపన చేసుకుందాం. நெடுமார்க்கடிமை செய்வேன் போல் அவனை கருதவஞ்சித்து தடுமாத்தீக்கதிகள் முத்தும் தவிந்த செதிர் நினைந்தால் கொடுமாவினையேன் அவனடியார் அடியே கூடுமிதுவல்லால் விடுமாறென்பதென்னந்தோ వియన్ మూవలగు పెరినుమే. ఈ పాశురంలో ఆళ్వార్లు నెడుమార్క్ అడివై చేయవేన్ బోల్ అంటే నిరవధికమైన ఆశ్రిత వ్యామోహం కలిగినటువంటి శ్రీమన్నారాయణునికి దాస్యం చేయు వానివలే అవనై కరుదా ఆ సర్వేశ్వరుని తలచినంత మాత్రమునే తడుమాత్తుం అత్త అంటే అల్లాటము లేకయే తిక్కదిగల్ ముత్తుం వంజిత్తు దుఃఖజనకములైన అజ్ఞానాది దోషాలన్నీ అంటే నన్ను మోసం చేసి నాకు తెలియకనే తవింద శతిర్నినైందాల్ నన్ను విడిచిపోయిన విధాన్ని తలచుకుంటే అవనడియార్ అడియే ఆ సర్వేశ్వరుని పాద భక్తుల శ్రీపాద పద్మములనే కూడుమిది వల్లార్ పొందాలని అనిపిస్తోంది నాకు. ఎందుకని? వియన్ పెరినుం మూవులగు అంటే వియన్ పెరినుం మూవులగు పెరినుం అత్యంత విస్తీర్ణమైనటువంటి ముల్లోకాల ఐశ్వర్యాన్ని నేను పొందిన కొడుమాలినయ్యేన్ తీవ్రమైనటువంటి గొప్ప పాపాలు చేసిన నేను విడుమారు ఎన్బదు అలాంటి నేను శ్రీ భాగవతోత్తముల పాదపద్మాలను విడుచు ప్రకారము చెప్పబడునది. అంటే అది మాత్రం వదలను. ఎన్ అందో ఆహా, దాన్ని బట్టి మీకు తెలుస్తోంది కదా,
ఈ తిరువాయ్మొழிలో భాగవత శేషత్వమే ఐశ్వర్య కైవల్య భగవల్లాభాల కంటే తక్కిన పురుషార్థాల కంటే మేలైంది. సర్వేశ్వరుని భక్తుల వలె నేను నటించినప్పుడే నా యొక్క అప్రతిహతమైన సకల దోషాలు నాకు తెలియకుండానే నశించాయి. కాబట్టి అట్టి భగవంతునికి భక్తులైన శ్రీ వైష్ణవుల శ్రీపాదాలని వదలి త్రిలోక ఐశ్వర్యాల్ని కూడా ఇంక మీదట నేను ఆశించను. ఇప్పుడు నాకు పూర్తిగా తెలిసిపోయింది, నటనగా నేను భగవన్నామం చేస్తేనే నాకు పాపాలన్నీ పోయాయే, నటన కాకుండా స్వజీవితాన్ని భగవత్పాదాల విందాలకు అర్పణ చేసినటువంటి భాగవతోత్తముల పాదాలు నేను ఎలా వదులుకుంటాను? ఆ భగవత్పాదాల కంటే కూడా వారి తిరువడిగళాశ్రయించిన భాగవతోత్తముల పాదాలే నాకు రక్ష రక్ష, అదే నేను కోరుకుంటాను అని చెప్పారు. తిరువాయ్మొഴി నాలాయిర దివ్య ప్రబంధంలో ఎంతో ప్రాధాన్యత కన్నది కదండి. ఆ తిరువాయ్మొഴിలో నిత్యానుసంధానం, ఆ నిత్యానుసంధానంలో కూడా ఈ నెడుమార్కడిమై సేవేన్ పోల్ అనే పాశురాలు ఏ దివ్య దేశానికి చెందవు. మరి ఎవరికి చెందింది ఇది అంటే కేవలం భాగవతోత్తములకు మాత్రమే. భాగవతోత్తములే అన్ని దివ్య దేశాల కంటే కూడా ఎక్కువ. కాబట్టి ఇది ఏ దివ్య దేశానికి చెందిన పాశురాలు కాదు. నిరంతరం కూడా నారాయణ నామస్మరణ చేస్తూ తమ దేహాన్ని దివ్య దేశాలుగా మార్చుకున్న భాగవతోత్తముల యొక్క శ్రీపాదాలనే ప్రార్థిస్తున్నారు ఈ పాశురాల్లో. రెండో పాశురాన్ని తెలుసుకుందాం. వియన్మూవులగు పెరినుం పోయ్ తానే తానే యానాலும் உயல் மேகம்போல் திருமேனியம்மான் புனை பூங்கலடிக்கே செய்யமே அடிமை தல நின்னார் திருத்தாள் வணங்கி இம்மையே பயனே இன்பம் யான் பெற்றது உருமோ పావియేనుకే. భాగవతోత్తములారా, ఈ రెండవ పాశురాన్ని ఇలా కటాక్షిస్తున్నారు. వియన్ మూవులగు పెరినింపోయ్ తానే తానే ఆనాలం అంటే గొప్పదైనటువంటి త్రిలోక ఐశ్వర్యాలు పొందిన సంసారాన్ని దాటిపోయి సంగరహితుడైన తనను తానే అనుభవించిన, ఏమిటది తన్ను తానే అనుభవించేదాన్ని ఏమంటారండి? కైవల్యం అంటారు కదా. ఆ కైవల్యం లభించిన పుయన్మేన్ మేఘంబోల్ తిరుమేని అమ్మానే అంటే వర్షానికి సిద్ధంగా ఉంటే మేఘం ఎలా ఉంటుందో అటువంటి మనోహరమైన శ్యామసుందరమైన తిరుమేని గల శ్రీమన్నారాయణి యొక్క పూకళలడికి పుష్పమాలికలో నీరు కడియముల కలిగి వీర కడియాలు కలిగినటువంటి దివ్యోపభోగ్యమైన దివ్య పాదార విందాల కింద చేయదగిన శయమే అడిమై తలై నిన్నార్ స్వయం ప్రయోజనమైన దాస్యమునకు పైభాగం నుందా శ్రీ వైష్ణవుల యొక్క తిరుతాళ్వణంగి విలక్షణమైనటువంటి శ్రీ పాద పద్మాలకు ప్రణామం చేసి ఇమ్మయే పయనీయాన్ పెత్తదు ఇన్బల్ ఈ లోకంలో పురుషార్థంగా నేను పొందిన సుఖానుకు పావియేనుకు పాపి అయినటువంటి నాకు ఉరుమో సమానమగున. చూడండి, భగవత్పాద సేవల్ని కూడా కాలమేఘ నిబ దివ్య విగ్రహం గల సర్వేశ్వరుని యొక్క సర్వాలంకార అలంకృతమైన ఆ శ్రీపాదముల యందు అనన్య ప్రయోజనులై కైంకర్యమే చేస్తూ ఉన్న శ్రీ వైష్ణవుల యొక్క శ్రీపాద పద్మాలను ఆశ్రయించి ఇక ఈ లోకమునందే నేను పొందినటువంటి
సుఖమునకు, ఐశ్వర్యానికి, కైవల్యాలకు అవి సమానం కానే కాదు. అంటే ఆ సుఖం, కైవల్యం, ఐశ్వర్యం ఇవి నేను పొందిన శ్రీ వైష్ణవ పాద దాసుల సుఖము ముందు ఏమాత్రం ఇవి అంటే భాగవతోత్తముల పాదముల దగ్గర ఇవి ఏవి సమానము కాదు అని చెప్తున్నారు భాగవతోత్తములారా. దీన్ని సంస్కృత భాషలో ఇలా అనువాదం చేశారు. త్రైలోక్యాధిపతిత్వమప్యహం మాస్త్వేవ తత్ స్వాతంత్ర్యం పరమంచ కేవలపదం స్వాత్మానుభూత్యాత్మకం విష్ణోర్వర్షుకమేఘ సన్నిబతనో పాదాబ్జదాసాస్తు యే తేషాం పాదసమాశ్రయాత్ ఇహ మహానందం భజే నాన్యతా. అదే నాకు మహానందం, మిగిలినవి కావు 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 అంటున్నారు భాగవతోత్తములారా. తరువాత 3వ పాశురంలో ఇలా చెప్తున్నారు. సమస్త జన సంశ్లేష సంభావ్యుడైనటువంటి వామనావతారం స్వీకరించిన వామనమూర్తి యొక్క దివ్య పాదారవిందాల్ని పొందడం, అతని భక్తులకు భాగవతులు ఇచ్చట సన్నిహితులుగా ఉండగా వారికి దాస్యవృత్తి చేయకుండుట అభ్యుదయమా? వామనమూర్తి పాదాలు పొందడం కంటే ఆ వామనమూర్తికి త్రైవిక్రమాది చరితం విబుధాస్తువంతి, ఆ త్రివిక్రమునకు మంగళాశాసనాలు చేసే భాగవతోత్తములు నాకు ఈ భూమిపైనే కనపడుతూ ఉంటే ఆ పరమాత్మ యొక్క పాదపద్మ సేవ కన్నా కూడా త్రివిక్రమ పాదాలను ధ్యానం చేసి ఈ లోకంలోనే ఉన్న ఈ భాగవత గోష్ఠే గొప్పది అని చెప్తున్నారు. చూద్దాం, ఆ పాశురాన్ని విన్నవించుకుందాం. ఉరుమోపావియే నొక్కు ఇవ్వులగం ముడన్నిరయా சிறுமாமேனி நிமிர்த்த என் செந்தாமரைக்கண் திருக்குருளன் நறுமாவிரை நான் மலரடிக்கீ புகுதலன்னி அவனடியார் சிறுமாமனிஷராய் என்னை ஆண்டார் இங்கே తిరియవే. ఏమి భావమండి! ఉలగమ్ము ఉన్న ఉడన్నిరయ అంటే ఈ ముల్లోకాలను ఒకే ప్రయత్నం నిండిపోయినట్లుగా సిరుమామేని నిమిత్త చిన్నది పరమ శ్లాఘ్యమై ఉండేటువంటి తన దివ్యమంగళ విగ్రహాన్ని పెంచాడు. ఎం చందామరైక్కణ్ తిరుక్కురుళన్ మాకు నిరతిశయ భోగ్యంగా సుందరమైన అరుణ పద్మాల్వలే ఉండే శ్రీనేత్రాల చేత ప్రకాశిస్తూ ఉన్న వామనుడు నరుణాన్మలరడికి ఆహా పరిమళమిళితంగా శ్లాఘ్యంగా మకరందం చేత పూర్ణమైన సజ్జోవికసంగా ఉన్న తామర పువ్వుల వలె ఉన్న శ్రీపాదాల కింద పుహుదల్ దాస్యవృత్తి చేయుటకై అమరి ఉండుట అవన్ అడియార్. ఆ వామనుకి శేషభూతులై సిరుమామనిషరాయ్ స్వరూపాల్లో చిన్నవారైన మహిమలో చాలా గొప్పవారైన భాగవతోత్తములు ఎన్నై దాసుని ఆండార్ అంటే పరిపాలించేటువంటి శ్రీ వైష్ణవులు ఇంగే ఈ భూలోకంలోనే తిరియ సకల మనుజనయన విషయభూతులుగా కనపడుతూ ఉండగా అన్ని పావియేను కురుమో వారికి దాస్యవృత్తి చేయకుండుట మరి నాకు పాపి అయినటువంటి స్వభావం గల నాకు తగునా? అది నిజంగా తగుతుందా? అది ఉచితమా? చెప్పండి.
సమస్త లోకాల్ని కొలవడం కోసం త్రివిక్రముడు పెరిగి కమలాక్షుడుగా శ్రీ వామనుని పరమభోగ్యములైన శ్రీపాదాల్ని ఆశ్రయించడం కన్నా వాడిని ఆశ్రయించి మహాప్రభావ సంపన్నులై స్వరూపంలో మనుష్యుల మాత్రంగా కనబడుతూ ఉన్న ఈ భాగవతోత్తములు నా కంటికి కనబడుతూ ఉంటే వీరిని కాదన్నా వీరిని కాదనగలనా? వీరు నిత్యసూరుల కన్నా గొప్పవారు. శ్రీమద్ భాగవతోత్తములను ఆశ్రయించుటయే నాకు నిజమైన అభ్యుదయం. తేషామేవ మహాత్మనం భువి పదాం భోజాశ్రయోస్త్వద్యమే. భాగవతోత్తములారా, చూశారా ఎంత గొప్పగా చెప్తున్నారు. ఇక 4వ పాసురంలో ఏమంటున్నారంటే, అటువంటి భాగవతోత్తములు మనకు ఈ లీలా విభూతిలోనే ఉండగా ఎంతో ఆనందం కలగడుతోంది కదా. ఆపత్సకుడైన సర్వేశ్వరుని యొక్క కైంకర్యము సిద్ధించినా కూడా ఎటువంటి తక్కువ లేదండి. ఆ ఐశ్వర్యం కంటే కూడా మాకు ఈ భాగవతోత్తములకు సేవ చేయడమే గొప్పది. ఇంగే తిరిందే భాగవతోత్తములారా, ఈ 4వ పాసురాన్ని ఇలా మొదలు పెట్టారు. ఇంగే తిరిందేర్కు ఇழக்குத்தேன் இருமாநிலமுன் உண்டு மிழிந்த செங்கோலத்தப்பவளவாய் செந்தாமரை கண் என்னம்மான் பொங்கேழ் புகழ்கள் வாய் வாய் புலன்கொள் வடிவென் மனத்தாய் அங்கே மலர்கள் கையவாய் వழிపట్టోడ అరుళిలే. అంటే ఇరుమానిలమ్మున్ ఉండు ఉమిడింద, బాగా విస్తీర్ణంగా శ్లాఘ్యంగా ఉన్న ఈ జగత్తును ప్రళయం వచ్చినప్పుడు మింగేశాడు, తన ఉదరంలో ఉంచుకున్నాడు, పదిలపరిచాడు. మరలా ఏం చేశాడు ఆయన? ప్రళయమంతా అయిపోయిన తర్వాత బయటకు కక్కివేశాడు సమస్త భువన భాండాలను. శంగోళ తప్పవళవాయ్, ఆహా, ఆ పెరుమాళ్ళు ఎర్రనైనటువంటి అందమంగా ఉన్న పగడంలాగా ఉండే దివ్యమైన అధరాన్ని కలిగినవాడు, అధరోష్టం కలిగిన శందామరైకణ్, ఎర్రని పద్మాల్లాగా ముల్లోకాలలో సుందరమైన జగన్మోహనంగా ఉండే నేత్రాలు కలిగినవాడు. ఎన్నమ్మాన్, ఆయనే నా స్వామి. పొంగేళ్ పుగళ్ళ్ వాయివాయ్, ఉప్పొంగి పై పై వర్ధిల్లుతున్న దివ్య కళ్యాణ గుణాల వాగ్విషయాలుగా పులంగొల్వడివు. సర్వేంద్రియ అపహారి అంటే మన సమస్త ఇంద్రియాల్ని కూడా చెదరగొట్టేస్తుంది వారి యొక్క దివ్యమంగళ విగ్రహం కదా. ఎన్మనర్తాయ్, నా మనస్సుకి కనపడినట్లుగా అంగు ఆ సర్వేశ్వరునికి ఏమలర్గల్, అనురూపమైనటువంటి పుష్పాలు కయ్యవాయ్, చేతులతో నిండినట్లు వழிపట్టు, సన్మార్గంగా సమ్మతించి ఓడా నడిచేటట్లుగా అరుళ్ కృప చేసిన ఎడలా, అలా చేసిన ఇంగే తిరిందేర్కు ఎన్ ఇழக்குத்து, ఈ లోకములో సంచరించుచున్న నాకేమీ హీనత కలగదు. భాగవతోత్తములారా, ఎంత స్పష్టంగా చెప్తున్నారో చూడండి. సృష్టి సంహారాలు చేసి అత్యంత ఉపకారకుడుగా అతి సుందర దివ్యావయవ సంపన్నుడుగా విరాజిల్లుచున్న సర్వేశ్వరునికి మనోవాక్కాయాలతో సకల విధ కైంకర్యాలను పరమ భాగవతోత్తములు చేస్తూ, వారిని సంచరిస్తూ, వారిని చూస్తూ ఈ లోకంలో ఉన్నటువంటి నాకు సర్వేశ్వరుడు కటాక్షిస్తే ఇతటనే ఉండడానికి నాకు ఏమీ కొరతండి, ఏ కొరత లేదు. రోజు నాకు అటువంటి భాగవతోత్తములు కనపడితే చాలు, స్వామిని సేవిస్తూ, స్వామిని కీర్తిస్తూ, స్వామిని అనుభవింపజేస్తూ
తిరుగుతూ ఉంటారే, నడిచే దివ్య దేశాలు వారు ఉంటే ఇక నాకేమి కొరతండి అని అలాంటి వారి యొక్క రూపము, అలాంటి వారి యొక్క సాంగత్యం ఉంటే నాకు వేరే ఏది అవసరం లేదని ఈ పాసురంలో స్పష్టంగా చెప్తున్నారు. ఈ లీలా విభూతిలో ఇటువంటి భాగవతోత్తములు కనపడితే నాకెందుకండి ఆ పై విభూతిలో ఉండే స్వర్గము లేదా పరమపదమో కూడా అక్కర్లేదన్నారు. ఆహా, ఎంత ఆశ్చర్యంగా ఉందండి. ఇంకా ఏమంటున్నారో తెలుసునండి, పరమపదంలో నిరతిశయ ఆనందం నిర్భరత్వం సిద్ధించిన దానితో సకలైశ్వర్యాలతో కూడిన ఇచట హేయ శరీర పరిగ్రహాన్ని చేసి ఉండి భాగవతులకు ముఖోల్లాసంగా తిరువాయిమొழிని పాడి రసాన్ని అనుభవించడానికి సమానమవుతుంది అది చెప్పండి అని అంటున్నారు. తిరువాయిమొడి రసపానమే మాకు కావాలి. అది ఎలా ఉంటుందో తర్వాత పాసురంలో చెప్తున్నారు, చూద్దాం. 5వ పాసురం. వழிపట్టోడరుள் வெத்து மாயன் கோலமரடிக்கே சுழிப்பட்டோடும் சுடர் சோதி வெள்ளத்தே இன்புத்திருந்தாலும் இழிப்பட்டோடும் உடலினிற் பிறந்து தன் சீர் யான்கத்து மொழிப்பட்டோடும் கவியமுதம் நுகர்ச்சியுருமோ ముഴുదుమే. దీనిలో కూడా ఎంత వైభవంగా చెప్తున్నారు. భాగవతోత్తములారా, తిరువాయిమొഴి మహాప్రబంధంలో 5వ పాశురంని మనం అనుసంధానం చేశాం. దాని అర్థతాత్పర్యాలు భాగవత కటాక్షంతో ఇలా తెలుసుకుందాం. వழிపట్టోడ అరుళ్ పెత్తు అంటే నిత్య కైంకర్యాల్ని మిక్కిలి ప్రావణ్యంతో నడిచేటట్లుగా సర్వేశ్వరుని యొక్క అనుగ్రహాన్ని పొంది మాయన్ ఆశ్చర్య స్వరూప రూప గుణ విభూతుడైనటువంటి పెరుమాళ్ల యొక్క కోలమల్ అడిక్కి నిరతిశయ భోగ్యంగా ఉన్న శ్రీపాద పద్మాల కింద సుడిపట్టు ఓడుం గంభీరావర్తంగా మందర పరిపూర్ణ ప్రవాహ రూపంగా సుడర్శోది వెள்ளత్తు ఇన్బత్తిరుందాలుం మిక్కిలి ఉజ్వల తేజ ప్రవాహం చేత పరిపూర్ణంగా ఉండేటువంటి పరమపదమనందు ఆనందాన్ని పొంది ఉన్నా కూడా ముഴുదం అంటే తక్కిన సర్వ పురుషార్థాలు నాకు లభించిన ఇழிపట్టోడుం ఉడలినిల్ పిరందు చాలా నికృష్టమైనటువంటి ఈ సంసారం అనేటువంటి మహాసాగరం వైపు పరిగెత్తుతూ ఉన్న ఈ మనుష్య శరీరంలో జన్మించి తన్ సీర్యాన్కత్ తన యొక్క దివ్య కళ్యాణ గుణ చేష్టితాలను ప్రభు యొక్క ఆ నారాయణి యొక్క గుణచేష్టితాలను అభ్యసించి మొழிపట్టోడుం ఆ అనుభవించడం చేత కలిగిన ప్రీతితో అవన్నీ కూడా శబ్దస్వరూపంగా ప్రవహిస్తూ ఉన్న కవియముదం కవులు దివ్య ప్రబంధ మూర్ధన్యంగా అనుగ్రహిస్తూ ఉన్న తిరువాయిమొഴి ఈ తిరువాయిమొഴి అనే అమృతాన్ని నుగర్చి అంటే తొండర్కముదుండా అడియార్ కింబమారి కేటారార్ వానవర్గల్ అన్నట్లుగా తదీయులైనటువంటి భాగవతోత్తములతో కూడి అనుభవించి ఆ సారస్వాన్ని అనుభవిస్తూ ఉండేటువంటి ఆ వైభవంతో ఉరుమో సాటి అవుతుందా అంటే దీనికి తాత్పర్యంగా ఇలా చెప్పుకోవచ్చు. మనం భగవాన్ యొక్క కటాక్షంతో నిరతిశయ తేజోరూపంగా ఉన్నటువంటి వైకుంఠానికి చేరి అక్కడ
అత్యానందముగా అనుభవిస్తూ ఉన్నటువంటి ఆ ఆనందము కన్నా ఈ లోకంలో నీచమైన మనుష్య జన్మలో పుట్టి ఆ పెరుమాళ్ళ యొక్క తిరునామాలను అభ్యసించి నా వాగ్రూపంగా ప్రవహిస్తూ ఉన్నటువంటి ఈ సమస్త గుణాలను ప్రతిపాదించేటువంటి ఈ తిరువాయుమొഴി యొక్క అనుసంధానము చేత కలిగినటువంటి సుఖానికి ఆ వైకుంఠంలో అనుభవిస్తూ ఉన్న ఆనందం సరికాదు. చూడండి ఎలా చెప్పారు భాగవతోత్తములారా. జ్ఞాత్వా మత్కవితా రసామృత పరివాహే భవేయం బుధై. ఎప్పుడు కూడా నేను ఈ తిరువాయుమొഴి యొక్క రసామృత పరివాహంలో నేను అనుభవిస్తూ ఉండాలి. ఎక్కడో ఎప్పుడో తిరువాయుమొഴിలో చెప్పిన సారాంశం వైకుంఠంలో చూస్తామని అక్కడికి వెళితే నాకు అది గొప్పతనం కాదండి. అక్కడ అందరూ భాగవతోత్తములు ఉంటారు. కానీ ఈ భూలోకంలో ఈ నికృష్టమైనటువంటి జన్మలోనే ఉంటూ ఇక్కడే మనం ఈ తిరువాయుమొഴിని గనక అనుసంధానం చేసేవారు ఎవరైనా ఉంటే వారితో పాటు కలిసి ఆనంద అతిశయంగా ఈ తిరువాయుమొഴి మహాప్రబంధాన్ని సేవించడమే నాకు వైకుంఠానికన్నా గొప్పది అని భాగవతోత్తములారా ఆళ్వార్లు అనుగ్రహించారు. తర్వాత ఇప్పుడు 6వ పాశురాన్ని ఇలా సాగిస్తున్నారు. నుగర్చిరుమో మూవలహిన్ వీడు పేరుదన్ కేళిల్ புகர்ச்செம் மொக்கத்த களிரட்ட பொன்னாழி கையன்னம்மான் நிகர்ச்செம்பங் எரிவிழி கணீந்த அசுரர் இரெல்லாம் தகர்த்துண்டழும் புட்பாகன் பெரிய தனிமா புகழே. సంశ్లేష సుఖమే నంగట్కు నాళం వాయిక. మాకు ఎల్లప్పుడూ సిద్ధించాలి. పరమాత్మ ఏమని చెప్తున్నారు? ఆయన మహోపకారుడే. ఆయన ప్రసిద్ధం. మహాప్రళయంలో పూర్తిగా నశించిన లోకాలన్నింటినీ కూడా సృష్టించడానికి తానే సంకల్పించి మరలా అన్ని వస్తువులుగా త్రివిధ కారణముగా సృష్టించుకున్నాడు. అటువంటి స్వయం పురుషార్థమైన ఆ స్వామి యొక్క అనుభవం నాకు అక్కర్లేదు. మరి ఇంకేం కావాలయ్యా? ఆ స్వామిని కీర్తించేటువంటి భాగవతోత్తములతో కూడి స్వామి కోసం వారు ప్రార్థన చేస్తుంటారే, ఆ భగవద్ అనుభవమును బోధిస్తూ ఉన్న తిరువాయుమొഴിని ఆస్వాదిస్తూ నేను కూడా తిరుగుతూ ఉండాలి అని కోరుకున్నారు. భాగవతోత్తములారా, తిరువాయుమొഴి యొక్క అనుభవం చూశారా? ఆ అంతటి దివ్య మూలకారణమైన పరమాత్మ యొక్క అనుభవం కన్నా ఆ పరమాత్మను పొందుతూ ఆనందంగా ఈ భూమిలోనే తిరిగేటువంటి భాగవతోత్తముల యొక్క గోష్ఠే కావాలి అని చెప్పారు అని ప్రార్థిస్తూ ఈ 7వ పాశురాన్ని అనుగ్రహిస్తున్నారు. తనిమా పుగഴേയ ஞானம் நிற்கும்படியாய் தான் தோன்றி முனிமா பிரம முதல் வித்தாய் உலகுமூன்றும் உழைப்பித்தா தனிமா தெய்வம் தளிரடிக்கீழ் புகுதலன்னி அவனடியார் நனிமா கலவி இன்பமே నాళం వాయుక్క నంగట్కే. భాగవతోత్తములారా, ఈ పాశురంలో మనకి ఎంత వైభవంగా భాగవతోత్తముల గురించి చెప్తున్నారో చూడండి. తనిమా పుగഴే జ్ఞానం నిర్కుంబడియా అంటే నిరుపమానంగా అతిశయత ఆకారమైన కళ్యాణ గుణప్రద, ఎల్లప్పుడూ కూడా వేదాంతాలలో ప్రసిద్ధమై నిలిచినట్లుగా తాంతూన్ని అపేక్ష నిరపేక్షంగా ప్రాదురాసిత్తమోనుదా అన్నట్లు సృష్ట్యున్ముఖుడై తానే ఆవిర్భవించి
మునిమాప్పిరరుం. ఆయన ఒక సంకల్పం చేశారట, బహుశ్యాం, నేనే సమస్తమును సృష్టి చేయాలి అంటూ పరబ్రహ్మముగా முதல்வித்தாய் ప్రధాన ఉపాదాన కారణం అయి ఉలగుం మూన్నుం ముళైపిత్త, ఈ ముల్లోకాల్ని సృష్టించారు. ముందు తానొక్కడే ఉన్నాడు, తానే అన్ని రూపాలుగా మారిపోయి తనిమాదైవం, అద్వితీయమైన పరదైవమైన శ్రీమన్నారాయణుని యొక్క తలిరడికి అత్యంత సుకుమారాలైన శ్రీపాద పద్మాల కింద పొహుదలన్నీ ప్రవేశింపక మరి ఇంకెక్కడ ప్రవేశిస్తావయ్యా ఆళ్వారే అంటే అవనడియార్, ఆ సర్వేశ్వరునికి దాసులైన శ్రీ వైష్ణవుల యొక్క ననిమక్కలవి ఇన్బమే. ఆహా, చాలా శ్లాఘ్యమైన సంశ్లేష సుఖమే నంగట్కు నాళుం వాయిక, మాకు ఎల్లప్పుడూ సిద్ధించాలి. పరమాత్మ ఏమని చెప్తున్నారు? ఆయన మహోపకారుడే. ఆయన ప్రసిద్ధం మహాప్రళయంలో పూర్తిగా నశించిన లోకాలన్నింటినీ కూడా సృష్టించడానికి తానే సంకల్పించి మరలా అన్ని వస్తువులుగా త్రివిధ కారణముగా సృష్టించుకున్నాడు. అటువంటి స్వయం పురుషార్థమైన ఆ స్వామి యొక్క అనుభవం నాకు అక్కర్లేదు, మరి ఇంకేం కావాలయ్యా? ఆ స్వామిని కీర్తించేటువంటి భాగవతోత్తములతో కూడి స్వామి కోసం వారు ప్రార్థన చేస్తుంటారే, ఆ భగవద్ అనుభవమును బోధిస్తూ ఉన్న తిరువాయిమొழிని ఆస్వాదిస్తూ నేను కూడా తిరుగుతూ ఉండాలి అని కోరుకున్నారు. భాగవతోత్తములారా, తిరువాయిమొഴి యొక్క అనుభవం చూశారా? ఆ అంతటి దివ్య మూలకారణమైన పరమాత్మ యొక్క అనుభవం కన్నా ఆ పరమాత్మను పొందుతూ ఆనందంగా ఈ భూమిలోనే తిరిగేటువంటి భాగవతోత్తముల యొక్క గోష్ఠే కావాలి అని చెప్పారు. భాగవతోత్తములారా, 8వ పాశురాన్ని ఇలా అనుగ్రహిస్తున్నారు. నాళుం వాய்க்கனங்கட்கு நளிர்நீர் கடலை படைத்து தந்தாளும் தோளும் முடிகளும் சமனிலாத பல பிறப்பி நீளும் படர் பூங்குழகாவும் நிறைவல் நாயித்தின் கோளுமுடைய மணிமலை போல் கிடந்தான் தமர்கள் கூட்டமே. నళినీర్ కడలై అంటే తేలికగా సులభంగా సుభగంగా శీతల జల సమృద్ధమైన సముద్రం పడైత్, తాను దాన్ని సృష్టించాడు. తన్ శమనిలాద తాళం, తన నిరుపమానమైన శ్రీపాద పద్మాలను తోళం, శ్రీ భుజాలు, ముడిగళం అంటే ఆయన ఉత్తమాంగమైన శిరస్సును పలపిరప్పి అనేకాలుగా వ్యాపింపజేశారు. అంటే అనేక హస్త పాదాది దివ్యాయుధాలు కలవాడై అవతరించి నీళుంపడర్ పూకక్కకావు, అత్యంత అభివృద్ధిగా వ్యాపించిన కుసుమభరితమైన కల్పవృక్షాల చేత పూర్ణమైన దివ్య ఉద్యానాలను నిరైవల్ నాయిత్రింగోళం, పూర్ణమైన దివ్య కిరణాల చేత విభాసితంగా పలు విధేయమైన సూర్య తేజస్సులను కూడా ఉడయ్యా కలిగినవాడు పెరుమాడు. మణిమలై పోల్ కిడందాయ్, మాణిక్య పర్వతంలాగా పవళించిన శ్రీయప్పతి యొక్క తమర్గల్ కూట్టం, భక్త శిఖామణుల సంఘాలు నంగట్కు నాళుం వాయిక, మనకు ప్రతిదినము సేవించేటువంటి భాగ్యం కలుగుగాక అంటున్నారు. అంటే మహాజలాన్ని సృష్టించాడు, అచ్చట కల్పవృక్షాలతో అనేక ఆదిత్య దివ్య కిరణాలతో దేదీప్యమానంగా ఉన్న శ్రీమణిమయ పర్వతంలాగా అనేక దివ్యావయములు కలిగి
పవళించినటువంటి శ్రీమన్నారాయణకి దాసులు శ్రీ వైష్ణవ సంఘముల్ని సేవించాలనియే నేను ఆశిస్తున్నా. అటువంటి పరమాత్మకు దాసులు వారు గుంపులు గుంపులుగా ఎక్కడ చేరతారో, ఏ భాగవత గోష్ఠి ఉంటుందో అక్కడికే నేను వెళ్ళి ఉండాలి అని కోరుకుంటూ ఉన్నాను అన్నారు. భాగవతోత్తములారా, ఇక 9వ పాశురాన్ని ఇలా అనుగ్రహిస్తున్నారు. தமர்கள் கூட்டவல் வினையை நாசம் செய்யும் செதிர்மூர்த்தி அமர் கொளாழி செங்குவாள் வில் தண்டாதி பல் படையன் குமரன் கோல ஐங்கனை வேள்தாதை கோதிலடியார்த்தம் தமர்கள் தமர்கள் தமர்களாம் செதிரே வாய்க்கத் தமியேற்கே. భాగవతోత్తములారా, ఏమి పాశురాలండి! ఏమంటున్నారో చూడండి. తమరుగల్ కూట్టం, భగవదాశ్రితులైనటువంటి వైష్ణవుల సంఘానికి వల్ వినయై నాశం చెయ్యం, ప్రబల పాపాలను నాశనం చేసేటువంటి శరీరమూర్తి సామర్థ్యము గల స్వామి అయి అమర్కొం ఆళి శంగు వాళ్విల్ తండాది పల్పడయన్ అంటే ఎప్పుడు కూడా విరోధులకు వ్యతిరేకంగా వారిని సంచీల్చి చండాడడానికి సుదర్శనం, పాంచజన్యం, నందక, శార్ంగ, కౌముది, కౌమోదకి అనే పంచాయుధాలను, అవి కాక ఇంకా అనేక దివ్యాయుధాలని కూడా ధరించి కుమరన్నే నిత్య యౌవనంగా కోలమైంగణై వేళ్తాడై సౌందర్యానికి గనిలాగా ఉంటాడు. పంచపుష్ప బాణాలు గల మన్మధునికే తండ్రి అండి, సర్వేశ్వరుడు కదా. కోదులిడయార్థం, ఇక సాధనాంతర ప్రయోజనాంతరాది దోషాలు లేకుండా ఎవరైతే దాసులుగా ఉంటారో తమర్గల్ తమర్గల్ తమర్గళాం శరీర్, దాసుల యొక్క దాసులకు ఆ దాసులకు అగుట అనే పరమ పురుషార్థాన్ని తమియేర్క్, దాసులకు మాకు ఈ సంసారంలో నిస్సహాయులుగా ఉన్న మాకు వైక సిద్ధించుగాక అంటే శ్రీ శంఖచక్రాది నానావిధ అసంఖ్యాకమైన దివ్యాయుధాలు ధరించి ఆశ్రిత విరోధులను నశింపజేస్తున్న సాక్షాత్ మన్మధునికే తండ్రిగా ఉన్న నారాయణునికి చరమావధి దాసునగడం అనేది అంటే వారి దాసులకు దాసులు, ఆ దాసులకు దాసులు, ఆ దాసులకు దాసులు అంటే త్వద్దాసదాస చరమావధి దాసదాస అనేటువంటి పరమ పురుషార్థమునే నేను ఎల్లప్పుడూ కోరుకొనుచున్నాను అంటున్నారు. మాకు పరమాత్మ ఎక్కడున్నాడో తెలియదు, ఆయన గురించి పాడేవాళ్ళు పాడుతున్నారు. ఆయనకి ఇష్టంగా కొందరు దాసులు ఉన్నారు, ఆ దాసులకు ఇష్టమని మరికొందరున్నారు. ఆ దాసులకు దాసులకు చరమ పరమనిష్ట అంటారు చూసారా. దాసదాసులకు దాసుడుగా ఉంటే నేను చాలు అని దాస్యమే ప్రధానముగా చెప్పినటువంటి ఈ పాశురాలు అసాధారణమైనటువంటివి తిరువాయిమొழிలో. తరువాత 10వ పాశురంలో ఈ విధంగా సాగిస్తున్నారు. మాకెప్పుడు కూడా అటువంటి నిత్య కైంకర్యం చరమావధి దాసులకు చేసుకునే భాగ్యం కావాలి అంటూ చెప్తున్నారు. వాయిక్కత్తమి ఏర్కే ஊழிதோரூழி ஊழி மாகாயாம் பூக்கொள்மேனி நான்குதோள் பொன்னாழி கையன்னம்மான் நிற்கமில்லா அடியார்த்தம் அடியார் 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 என் கோக்கள் அவர்க்கே கொடிகளாய் செல்லும் நல்ல కోట్పాడే. ఈ పాశురం కూడా మనోహరంగా 10వ పాశురం. మాఘాయాంబాహుల్మేని అంటే శ్లాఘ్యమైన
తెల్లని పుష్పాల యొక్క వర్ణము గలదైన దివ్యమంగళ విగ్రహం. 4 తోళ్ 4 భుజాలు. పోన్ ఆయిగై ఎన్నమ్మాన్ దివ్యమైనటువంటి శ్రీ సుదర్శనాళ్వార్లను ధరించిన హస్తపద్మాలను కలిగి లోకోత్తర కమనీయత కందముగా నాకు స్వామిగా శ్రీమన్నారాయణ్ణి నీ కయ్యల్ల అడియార్తం అడియార్ 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 ఒక్క క్షణకాలమైన వదిలి ఉండకుండా దాసులకు దాసాను దాసులకు దాసులే కోక్కల్ మనకు స్వాములండి. ఆ స్వామిని వదలకుండా ఉండేటువంటి వారు ఉంటారే వారే మనకు స్వాములు. అవర్కే కుడిగళాయి చెల్లు వారికే దాస సంతతిగా ఉండడం మనకి చెల్లుతుంది. నల్ల కోట్పాడు మహాభ్యుదయం ఊழிతో రూళి ఊழి ప్రతి కల్పంలో కూడా ఎల్లప్పుడూ తమియేర్కు తదియ పారతంత్ర్యాన్ని నిరుపమానమై ఉండే మనకు వాయిక సిద్ధించుగాక. ఈ విధంగా 10 పాసురాలు పూర్తయి ఇక ఫలశ్రుతి పాసురం ఈ విధంగా భాగవత శేషత్వాన్ని పొంది సపరికరంగా మనం ఉజ్జీవిస్తాం. మనం గనక భాగవతోత్తములకు సేవ చేస్తే మన కుటుంబాలలో పుట్టేటువంటి పిల్లలు పాపలు రాబోయే తరాలు వారందరికీ కూడా అఖండమైనటువంటి భాగవత సేవ లభిస్తుందిటండి. అందుకనే ఒక భాగవతంతో సంబంధం పెట్టుకుంటే పెట్టుకున్న వారికే కాదు, ఆ పెట్టుకున్న వారిని పట్టుకున్నవారు వారిని పట్టుకున్నవారు వారిని అలా తరించిపోతూ ఉంటారు. అందుకని భాగవత సంబంధం కోరుకుంటున్నారు. త్వద్భృత్య భృత్య పరిచారక భృత్య భృత్య భృత్యస్య భృత్య ఇది మాం స్మర అని కులశేఖరాలు వారు ఎందుకన్నారు? ఆ రహస్యమే ఇది. ఈ తిరువాయిమొழிలో అత్యంత భోగ్యమైనటువంటి తిరువాయిమొഴి ఇది. దీనిలో చెప్తున్నారు చివరి ఫలపాసురం నల్ల కోట్పాట్టులగంగల్ மூன்னினுள்ளும் தான் நிறைந்த அல்லி கமல கண்ணனை அந்தன் குருகூர் சடகோபன் சொல்லப்பட்ட 1000 இவையும் 10 வல்லார்கள் நல்ல பதத்தால் மனை வாழ்வர் கொண்ட பெண்டீர் மக்களே. நல்ல கோட்பாட்டுலகங்கள் மூன்னினுள்ளும் தான் நிறைந்த அல்லி கமல கண்ணனை அந்தன் குருகூர் சடகோபன் சொல்லப்பட்ட 1000 இவையும் 10 வல்லார்கள் நல்ல பதத்தால் மனை வாழ்வர் கொண்ட பெண்டீர் மக்களே. ஆழ்வார் తిరువడిగలే శరణం. భాగవతోత్తములారా, ఈ 11వ పాశురం ఫలశ్రుతి ఎలా మనకి అనుగ్రహిస్తున్నారో ఆళ్వార్లు చూడండి. నల్ల కోట్పాట్టులగంగల్ మూన్నినుళ్ళుం తాం నిరైందు విలక్షణ వ్యవస్థతో కూడినటువంటి లోకాలు మూడింటిలోనూ అల్లి కమలం కన్ననై వికసిత తామర పుష్పాల వంటి నేత్రాలు కలిగిన శ్రీమన్నారాయణి విషయంగా మనకు సుభగ సుందర శీతలమైన శ్రీ కురుకాపురికి స్వామివారుగా ఉన్న శ్రీ నమ్మాళ్వార్లు సొల్లపట్ట 1000 వారి విషయంలో అనుగ్రహించిన 1000 పాశురాల్లో ఇవయుం 10 వల్లార్ ఈ 10 పాశురాలు నెడిమార్కడిమై అనే పాశురాలు అభ్యసించేవారు కొండపెండీర్ మక్కళే తాము స్వీకరించినటువంటి అంటే తమ సంబంధంగా ఉన్న వారి భార్య పుత్రులు మొదలగు వారు కూడా నల్లపదత్తాల్మవై భాగవత శేషత్వమని సద్గతితో మవై గృహస్థాశ్రమమున ఉంటూ వాళ్ళు సుఖంగా జీవిస్తారు. అంటే మంచి సత్సంతానం కలుగుతుంది వారికి. ఆనందంగా భాగవత దర్శన స్పర్శన వారి యొక్క ఆ గోష్ఠిలో అనుభవిస్తూ ఉంటారు. సర్వజగదంతర్యాప్తుడై
కమలాక్షుడైన సర్వేశ్వరుని విషయంగా శ్రీ నమ్మాళ్వార్లు ప్రసాదించిన ఈ తిరువాయిమొഴി 10 పాసురాల ప్రబంధాన్ని 1000 పాసురాలలో ఆణి ముత్యాలు. దీన్ని ఎవరైతే గనక అనుసంధానం చేస్తారో వారు వారి కుటుంబం మొత్తము భాగవతోత్తములకు శేషభూతులై అమంద ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటారు అని మనకు చక్కగా ఈ ఫలశ్రుతిని చెప్పారు. త్రైలోక్యేపి విచిత్ర దివ్య రచనే సర్వత్రగం శ్రీహరిం కృష్ణం పద్మ విలోచనాహి కురుకాపుర్యాశఠారి ప్రభు స్తోత్రం చాహ సహస్రముత్తమమిదం భక్తా విదుశ్చేత్ స్వయం దారాత్యై దశకం భవంతి భవనేష్వేవాత్ర భాగ్యాన్వితాః. మహాభాగ్యం పొందుతారండి. నెడుమార్కడమై పాసురాలు సేవాకాలంలో వచ్చినప్పుడు ఏం చేస్తారంటే అక్కడ కొంచెం నిలుపు చేసి గోష్ఠిలో పాల్గొన్నటువంటి అందరికీ కూడా చందన సత్కారం చేస్తారు. వారికి పుష్పాలు ఇస్తారు, మెడలో హారాలు వేస్తారు. ఇది తిరువాయిమొഴി ప్రబంధాన్ని సేవించేటువంటి గోష్ఠి వారి యొక్క గొప్పతనం. ఏ దివ్య దేశం కాదండి ఇది. ఆ గోష్ఠి ఎక్కడుంటే అదే అన్ని దివ్య దేశాలు కలిపి ఉంటుంది అని అంత గొప్ప పాసురాల్ని ఆ శ్రీమన్నారాయణి పాదార విందాల్లో సమర్పించుకుందాం. అడియేన్ రామానుజదాసన్. శ్రీమతే రామానుజాయ నమః.